బ్రేకింగ్ న్యూస్ గంజాయి స్మగ్లింగ్ కేసులో విశాఖ విజయనగరం జిల్లాల కానిస్టేబుల్ బుక్ అయ్యారు. మొత్తం 5గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 10 కేజీల గంజాయి కారు సీజ్ చేశారు. నిందితుల్లో ఇద్దరు విజయనగరం జిల్లాకు చెందిన కానిస్టేబుల్స్ ఉన్నారు. ప్రధాన నిందితుడిగా ఏపీ ఎస్పీ మాజీ కానిస్టేబుల్ శివప్రసాద్ ను చేర్చారు. శివప్రసాద్ పై గతంలో 10కి పైగా దారి దోపిడీ, దొంగతనం కేసులున్నాయి. ఇలా నేరాలు చేయడంతోనే ఆయన గతంలోనే విధుల నుంచి తొలగించారు. గంజాయి స్మగ్లింగ్ కేసులో విశాఖ అలాగే విజయనగరం జిల్లాల కానిస్టేబుల్ బుక్ అయ్యారు. మొత్తం 5గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎవరైతే నిందితులుగా పట్టుబట్టారో వారిలో గతంలో కూడా కొన్ని కేసులు ఉన్నట్టు గుర్తించారు అధికారులు. మొత్తంగా 10 కేజీల గంజాయి అలాగే కారును సీజ్ చేశారు. నిందితుల్లో ఇద్దరు విజయనగరం జిల్లాకు చెందిన కానిస్టేబుల్ ఉన్నారు. ప్రధాన నిందితుడిగా ఏపీ ఎస్పీ మాజీ కానిస్టేబుల్ శివప్రసాద్ ను చేర్చారు. శివప్రసాద్ పై గతంలో కూడా 10కి పైగా దారి దోపిడీ అలాగే దొంగతనం కేసులు ఉన్నట్టు చెప్తున్నారు. ఇలా నేరాలు చేయడంతోనే ఆయన గతంలోనే విధుల నుంచి తొలగించినట్టు సమాచారం. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, విశాఖలో పోలీసులే గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నటువంటి కేసులో టాస్క్ ఫోర్స్ పోలీసులకైతే చిక్కినటువంటి ఉదంతం బయటపడింది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి గంజాయిని పోలీసులే రవాణా చేస్తూ అమ్మకం చేస్తున్నటువంటి నేపథ్యంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు వీళ్ళనైతే అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళలో మొత్తం 5గురిని అరెస్ట్ చేస్తే 5గురిలో మొత్తం 3 అంటే ఇద్దరు వర్కింగ్ లో ఉన్నటువంటి కానిస్టేబుల్, ఒకరు సస్పెండ్ అయినటువంటి కానిస్టేబుల్, అదే విధంగా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి, మరొక అతని స్నేహితుడు, మొత్తం 5గురిని అయితే అదుపులోకి తీసుకున్నారు. 10 కేజీల గంజాయితో పాటుగా ఒక కార్ ని 5 సెల్ ఫోన్లు అయితే పోలీసులు సీజ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా చూస్తే ఏపీఎస్పీలో కానిస్టేబుల్ గా పనిచేసినటువంటి శివప్రసాద్ అనే వ్యక్తి గతంలో అతని మీద అనేక కేసులు అయితే ఉన్నాయి. దాదాపుగా 10 పైనే ఆ కేసులు ఉన్నటువంటి నేపథ్యం అయితే ఉంది. గంజాయితో పాటుగా దారి దోపిడీ, దొంగతనాలు చేసినటువంటి శివప్రసాద్ జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. అతనితో పాటుగా లంచం తీసుకున్నటువంటి ఆ కేసు ఆరోపణ మీద అది ముఖ్యంగా విజయనగరం జిల్లాకి చెందినటువంటి ఒక కానిస్టేబుల్ కూడా అరెస్ట్ చేసి జైలుకి అయితే పంపారు. జైల్లో శివప్రసాద్ కి కానిస్టేబుల్ కి ఇద్దరికి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం నేపథ్యంలోనే గంజాయి అక్రమ రవాణా చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని ఆలోచించుకున్నటువంటి ఇద్దరు ఆలోచించుకున్నారు. తర్వాత ఇద్దరు జైలు నుంచి అయితే విడుదలైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. విజయనగరానికి సంబంధించినటువంటి కానిస్టేబుల్ తను అంటే రోడ్డు పైన తనిఖీలు చేస్తున్నటువంటి సమయంలో ఒక బైక్ లో వెళ్తున్నటువంటి వ్యక్తి దగ్గర దాదాపుగా 10 కేజీల గంజాయిని అయితే వీళ్ళు గుర్తించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే బైక్ పైన వెళ్తున్నటువంటి వ్యక్తి గంజాయిని వదిలేసి పరారైనటువంటి నేపథ్యంలో ఆ గంజాయిని కూడా దాచి ఎవరికీ తెలియకుండా మాజీ ఏపీఎస్పీకి సంబంధించినటువంటి కానిస్టేబుల్ శివప్రసాద్ కాల్ చేసి ఈ గంజాయిని అమ్మే ప్రయత్నం అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే 2 పోలీస్ స్టేషన్లకు సంబంధించినటువంటి ఆ కానిస్టేబుల్, అదేవిధంగా మాజీ ఏపీఎస్పీ ఆ కానిస్టేబుల్ శివప్రసాద్ తో పాటుగా రియల్ ఎస్టేట్ వ్యాపారి, అదే విధంగా అతని స్నేహితుడు, మొత్తం 5గురు ఈ గంజాయిని అమ్మకం చేస్తున్నటువంటి సమయంలో పోలీసులు అయితే టాస్క్ ఫోర్స్ పోలీసులు వీళ్ళని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే గతంలో కూడా అంటే ఎప్పటి నుంచో ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళ దగ్గర 10 కేజీల గంజాయి దొరికినా కూడా ఎప్పటి నుంచో ఇదే విధంగా గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారు, వీళ్ళ సరిహద్దులు దాటిస్తున్నారు అనేది ఆ పోలీసులకైతే ఆ విచారణలో తేలినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో ఆ గంజాయి కేసు నమోదు చేసినటువంటి పోలీసులు కారు సీజ్ చేయడంతో పాటుగా వాళ్ళ మొబైల్ ఫోన్ లో ఉన్నటువంటి డేటాను మొత్తం అంతా వాళ్ళు రికవరీ చేసి ప్రస్తుతం అయితే వాళ్ళని రిమాండ్ కి పంపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులే దొంగలుగా మారి గంజా అక్రమ రవాణా చేస్తున్నటువంటి నేపథ్యంలో విశాఖ పోలీసులు ఒక కలకలం రేగినటువంటి పరిస్థితి ఉంది. దీనిలో ముఖ్యంగా విజయనగరం, విశాఖ పోలీసులు ఉన్న నేపథ్యంలో అరెస్ట్ చేసినటువంటి భీమిలి పోలీసులు ఈ కేసును ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. థాంక్యూ రాజు.